కంటికి రెప్పలా చూసుకోవాల్సినటువంటి కన్న తండ్రి కాలయమునిగా మారాడు. కన్న పిల్లలని కాటికి పంపించాడు. ఇద్దరు కవల పిల్లలు అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి క్రమంలో ఆడుకుందాం తీసుకుని వెళ్ళినటువంటి ఆ కసాయి తండ్రి కర్కశంగా వ్యవహరించినటువంటి ఘటన కరీంనగర్లో కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్లోని జూబ్లీ ప్రాంతానికి చెందినటువంటి శ్రీశైలం మౌనికలకి 7 సంవత్సరాల క్రితమే వివాహమైంది. 7 సంవత్సరాల క్రితం వివాహమైనటువంటి నేపథ్యంలో కవల పిల్లలు జన్మించారు. గీతాన్విక అనేటువంటి పేర్లు పెట్టుకున్నారు. అప్పటి నుంచి మొదలయ్యాయి. ఆడపిల్ల పుట్టింది అనేటువంటి నెపంతో ఆయన పలుమార్లు గొడవకు దిగాడు, పంచాయతీ పెట్టాడు. దీనిలో భాగంగా పెద్ద మనుషులు సైతం పంచాయతీ నిర్వహించారు, నచ్చజెప్పారు. దీనిలో భాగంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి వ్యవసాయ బావి దగ్గరికి ఆడుకుందామని వెళ్ళినటువంటి ఆ తండ్రి పిల్లని విష పదార్థం ఇచ్చి అందులో వేసినటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది. అనుమానం వచ్చినటువంటి తల్లి మౌనిక ఏది పిల్లలు అనేసరికి బావిలో ఉన్నారు అని చెప్తే గ్రహించినటువంటి స్థానికులు పిల్లల్ని బయటకు తీసినటువంటి ఘటన. అప్పటికే వారు చనిపోయారు. అత్యంత విషాదకర ఘటన. కరీంనగర్ రూరల్ పోలీసులు అలాగే టౌన్ పోలీసులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఒక్కసారిగా వారంతా కూడా తీవ్ర ఉద్రిక్తతకు లోనైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం కరీంనగర్లో. ఇప్పుడు ఈ కవరైనటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఇదంతా కూడా వాళ్ళు ఆందోళన కలిగించేటువంటి అంశం. దానికి సంబంధించి అయితే చిన్నారులని చిదిమేసినటువంటి తండ్రిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి రోధిస్తున్నటువంటి పరిస్థితి. మౌనిక శ్రీశైలం సంబంధించి అయితే చిన్నపిల్లలు ఎందుకు ఎలా చేశారు అనేటువంటి కోణంలో బాగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ ఏం జరిగిందమ్మా? మీ పిల్లలే కదా, దానికి సంబంధించి వాళ్ళ తల్లి ఉన్నది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వివాహం? ఏం జరిగింది అసలు? 5 సంవత్సరాలు అవుతుంది. నాకు సంవత్సరంలో నాకు కానిపోయింది. కానిపోయినాక ఇద్దరు అని చెప్పినాక మా అవ్వగారింటికే తోలినాక నాకు 2 పిల్లలు పుట్టిర్రు. సర్కారు దవాఖాననే కన్నా 2ని. నా బిడ్డలు 2 కిలోలు పుట్టిర్రు అయ్యా. ఆడపిల్లలే కానీ 2 ఒక్కలంతనే పుట్టిర్రు. మంచిగా ఉన్నారు వాళ్ళు అడ్డులు. 2 ఆడలు పుట్టిర్రు అన్నాడు. అప్పటి నుంచి నన్ను టార్చరే పెట్టిండు. ఇప్పటికి 5 ఏళ్ళ నుంచి టార్చరే పెడుతుండే. ఆడలు పుట్టిర్రే లంజని అవ్వసాలు పడ్డదే లంజే. పిల్లలను కూడా లంజం వెనుకెళ్ళి దిగకపోవు. ఆడిని దాని దగ్గరికి నేను పండుగలు అప్పుడే పోతుంది. నేను పండుగలు అయిపోయినాక నన్ను మా అవ్వగారింటి కాడ మా వాళ్ళే తీసుకుపోవు. పండుగలకు పోయినప్పుడు అలా కూడా లంజలు ముండలు అనేది. ఏం పని చేస్తాడమ్మా? పుట్టినప్పటి నుంచి వేదన ఎక్కువనే అయిపోయిందా? వీళ్ళు పిల్లలు ఆడోళ్ళని నువ్వు ఆడదానివే, నువ్వు ఆడోళ్ళని కన్నవే. మీ అవ్వసాలు పడ్డదే, నీకు ఆడోళ్ళే పుడతారే మళ్ళా కూడా. నువ్వు ఆడదానివే కంటవే మళ్ళా కన్నా కూడా అని టార్చర్ పెట్టుడు. లంజే పైసలు లేపో అని కొట్టుడు. నన్ను కొట్టిండు. పంచాయతీలు కూడా జరిగినాయి. పెద్ద మనుషులు కూడా చెప్పిర్రు నా బిడ్డలకు న్యాయం కావాలి, నా బిడ్డలు తిరిగి రావాలి నాకు, లేకపోతే ఆంక్షేమం అన్న రావాలి. ఆడు నా బిడ్డలు నేను పంచాయతీ పెట్టించిన పెద్ద మనుషులు అక్కడ అన్నారు, నీకు 2 బిడ్డలు పుట్టిర్రు, నీ ఆస్తి కూడా వాళ్ళకి పోతుంది అంటే ఆడు అదే మైండ్లో పెట్టుకున్నాడు. ఈ ఆస్తి వాళ్ళకి ఇచ్చుడు ఎందుకు అని వాళ్ళను బావి కాడికి తీసుకుపోయి వాళ్ళ అయ్యున్ను వాళ్ళ అవ్వ ఆడు 3 కలిసి మందు పోచిర్రు. నేను 1:30కు తీసుకుపోయిండు. నేను నమ్మిన తీసుకుపోతాను నవ్వుకుంటేనే అని నమ్మిన పంపించిన. వీళ్ళు 3 వేర్రు. ఆడ గడ్డి మందు పోసిర్రు. వాళ్ళకు గొర్ర గుంజుక వేర్రు. బాయిలు ఎత్తేసిర్రు. నేను 3:30కు పోయిన కట్టెల కానీ ఇక గ్యాస్ కొడితే నాకు తేడు నా మొగడు ఆడు మా అవ్వగారినే పెట్టుమంటారు. నేను వాళ్ళకి ఎన్ని సంవత్సరాలని భారం కావాలని నేను కట్టెల విన్నే అండుకుంటును. కట్టెల కానీ పోయేసరికి నా బిడ్డలను లేచి ఆడు రాయే నన్ను కాపాడుతు రాయే అని అన్నాడు. తాడుని పట్టుకున్నాడు. ఫస్ట్ 2 వేసినట్టున్నాడు. ఆడు తాడు పట్టి దిగిండు. ఆడు మంచిగానే ఉన్నాడు. నా బిడ్డలను మా మామగాడు దిగి ఫస్ట్ బండ కింద ఆ మోటార్ కింద పెట్టినట్టున్నాడు. నా బిడ్డను నా చిన్నారి మంచిది, చురుకుదాది, మస్తు తెలివుంది, ఆ జావనట్టుంది. దాన్ని ఒత్తి చంపిండు. అవ్వ నేను తోడిచింద నా బిడ్డను.
నా బిడ్డ ఎంత ఏడ్చిందో. మొత్తం మీద హృదయ విరారకమైనటువంటి ఘటన, కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి ఘటనని తల్లి రోధిస్తున్నటువంటి తీరు కదిలిస్తుంది. అమ్మ ఏమంటారు మీరు? ఏమని చెప్పినా మీకు న్యాయం చెయ్యిర్రి సారు, మా కాడు చావాలి. వాళ్ళు 6 మనుషులు, వాళ్ళ అక్క ఉన్నది, అక్క వాళ్ళకు దార పోసింది. అక్క దార పోసి ఈ ఆడపిల్లల చంపి పారెత్తే పిల్లలు పోతారు. ఇక తల్లి ఏం లేదు కదా, తల్లిని ఎల్లగొట్టచ్చు. ఇక తల్లికైతే ఏం పోదు కదా, పిల్లలు ఉంటే ఆస్తి పోద్ది తమ్మి, వాళ్ళిద్దరు ఆడపిల్లలు కదా, ఈ పిల్లల చంపు అని అక్క చెప్పింది. అక్క, అవ్వ, అయ్యా, తమ్ముడు, మరదలు. అయితే నిన్న ఏం చేసిందంటే తమ్ముడును మరదలను వాళ్ళ అత్త మామ వేరే ఊరికి తోలిచ్చిర్రు. వాళ్ళు పొద్దుకి అనుకున్నారు, ఇదేమో గైసేయలే లోపల వండుకున్నది. వాళ్ళు అనుకొని వాళ్ళు ఇద్దరినేమో అటు పంపించిర్రు. ఈ అక్క ఏమో అత్తగారింటి కాడ ఉంది. ఇగో వీళ్ళు 4 కలిసి, వీళ్ళు 3 కలిసి ఇగో ఈ పని ఒక్కడు చేయలే, ఆయన ఒక్కడు చేయలే, 3 కలిసి చేసిర్రు. వాళ్ళ మామే పోసిండు. అంతే చేసింది మా మామనే. ఆడోళ్ళని ఎందుకు గన్నవురా, దాన్ని ఇడిచిపెట్టురా, మళ్ళీ పుట్టిన ఆడదే పుడుతుందిరా అంటే ఆడదానికి గనలేదా, ఆడిది గనలేదా అన్ని, మా అత్తని గనలేదా ఆడిది, మా అత్త ఆడిది గన్నదిగా, మా అత్త కూడా బిడ్డ పుట్టిందిగా, మా అత్త కూడా ఆడదే ఆడోళ్ళు అంటే ఆడోళ్ళు నాకు న్యాయం కావాలి సారు. మొత్తం మీద ఆడపిల్ల పుట్టిందని రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల రక్షణ లేకుండే గ్రామస్తులే అక్కడ దేహశుద్ధి చేసి అక్కడ ఆయనని అంతముందు ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇక్కడ పూర్తిగా వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, అమ్మ ఇంత దారుణం జరిగింది, ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. దారుణం జరుగుతాడు సారు. వాళ్ళు పుట్టిన కాడికెళ్ళి ఇదే ముచ్చట, ఆడోళ్ళు పుట్టిర్రు అని తీసుకొచ్చుకోకుండా పిల్లలన్నీ ఇవ్వాలి, మాకు న్యాయం ఏదో చేయాలి, శిక్ష పెట్టాలా. ఆడైతుండద్దు భూమి మీద, ఆడ చేసుకున్న సంది ఎన్నడా చూకబెట్టలాడు, ఎప్పుడు చేస్తారా. తీసుకువేండు 10 తులాల బంగారమే బతుకోబెట్టిండు. నా బిడ్డలను చంపితే ఆడక్కడ దాన్ని పెళ్లి చేసుకొని ఉంటా అనుకున్నాడు కావచ్చు. నేను అవ్వగారింటికి పోతే నా బిడ్డలను మొగోడిని కాను కావచ్చాడు. నాకు తెలియదు. నా 10 తులాల బంగారం పోయింది, 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. నా 10 తులాల బంగారం పోయింది. నా బిడ్డలకు నేను కరువైనా, నా బిడ్డలు నా కరువైర్రు. నేనెవలని చూసుకొని బతకాలి. ఇప్పుడు నేనెవల కోసం బతకాలి. నా ఆడ సావాలి, వాళ్ళ అయ్య సావాలి, ఆడ సావాలి, వాళ్ళిద్దరు మనుషులు 6 శిక్షించాలి. 6 శిక్షించుర్రి. ఆన్ని ఒక్కడిని మొత్తం తీసేయాలి, అయ్యను ఆన్ని. వీళ్ళు పుట్టినాడే ఆడపిల్లలని వాళ్ళు లేచిపోయారు. ఇదే హాస్పిటల్ పుట్టిర్రు. ఇదే హాస్పిటల్ పుట్టితే ఆడపిల్లలు పుట్టిర్రా సిరిశైలం కానీ ఇద్దరు లేచిపోయారు. లేచిపోయినా కానీ మనం అందరం ఆడపిల్లలు లేనిది దేశం, ఆడోళ్ళు లేనిది దేశం లేదు బిడ్డ. నువ్వు వరకట్నం పొయ్యకు, నా దగ్గర ఉంది, నేను 3 బిడ్డలకు అన్నా, నా పిల్లలతోని నీ పిల్లలకు పెండీలు చూత చేసి నేను జాగదోలుతో బిడ్డ, నువ్వు అట్లా బాధపడకని చూత చెప్పిన. నేను అట్లా చెప్పిన 5 ఏండ్లు జాదిన. 5 ఏండ్లు జాది ఇప్పుడు వచ్చి ఈ నాట్ల పోయిన అచ్చిర్రాళ్ళు, ఈ పంట విన 6 నెలల పొద్దు అవుతుంది. ఇప్పుడు పొలాలన్నీ ఎన్ని ఇగో ఇప్పుడు 6 నెలల పొద్దు అవుతుంది. 6 నెలల సంది ఇగో ఇదే హింసిస్తుడు. తెల్లారత్తనం అడుగుతాన్నాం పోతాన్నాం. మేము చెయ్యలేము కదా. 2 పిల్లలైరి, మేము జాదన్నంటే ఏం చేస్తాం సార్. నాకు 3 బిడ్డలైరి. 3 బిడ్డలకు ఈయనతొక్క బిడ్డ నాకు మంచిగా బతుకుతే మంచిగా ఉండాలి బిడ్డ అని మొన్ననే ఆదివారం నాడు ఉగాది పండుగ కచ్చి ఇంటికి రాగా 1 బస్తా బియ్యం వేసిన, ఎల్లిగడ్డల గుజేసిన, టమాటా పచ్చడి, చింతకాయ పచ్చడి, 2 కిలోల కందిపప్పు, 2 కిలోల పెసరపప్పు. ఏం చేయాలి, ఏం కోరుకుంటున్నారు? నేనేం కోరుకుంటానంటే ఆ పిల్లలు చచ్చినట్టు ఎడజావాలి, అదొక్కటే మేము కోరుకునేది. వాళ్ళ మామ ఆడు వాళ్ళిద్దరు చస్తే ఇక మేము సంతకమా పెట్టం. వాళ్ళు చచ్చిర్రు
వచ్చినాక మేము సంతకం పెడతాం. మొత్తం మీద చాలా విషాదకరమైన ఘటన మొత్తానికి ఇక్కడ గమనిస్తున్నాము. ఒక్కసారి మీది ఎక్కడమ్మా, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మాది భూపత్పూర్. భూపత్పూర్. ఎప్పుడు తెలిసింది విషయము? ఎట్లా ఇక బాయిల చంపేసి పడ్డారన్నారా? చంపేసిర్రు. చంపుడు కాదు, గడ్డి మందు పోసిర్రు. గడ్డి మందు మామన్న ఇద్దరు కలిపిర్రట. గడ్డి మందు పోసి పిల్లలకు తాగిచ్చిండు. తాగిచ్చి తీసుకపోతే ఏమైందంటే ఆళ్ళకాలు పడ్డరానొచ్చు, గడ్డి మందు తాగితే మందు తాగిరని ఏర్పాటు చేస్తారని తీసుకుపోయి బాయిలేసిండు. ముందుగానే ప్లాన్ ప్రకారం తాడు కట్టుకుండు బాయిలకు. ఎందుకంటే అలా పడేసి నేను తాడుతో దిగొచ్చు అని ఆ ప్లాన్ కట్టుకుండు. తాడు కట్టుకొని అట్లా చేసుకొని ఏం చేసిండు, వాళ్ళిద్దరిని బాయిలేసిండు. దీన్ని కూడా రమ్మండట. అత్త బాయాలంటే అత్త అన్నదట, నేను పని చేసుకుంటాను బోల్ దొంగకొని అత్త పోమన్న వల్ల ఇది వెనక అయింది. లేకపోతే దీన్ని కూడా చంపు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న ప్లాను అందరిని చంపుదాము మనం అన్న ప్లాన్ మీద ఉన్నారు వాళ్ళు అందరు అనుకొని ఉన్నది. ఇది పోయే వరకు ఏముంది, ఆయనతో బాయిలో పిల్లగాళ్ళు తేలాడతారట. అయ్యో చచ్చిపోయారు అని అటు ఇటు ఫోన్ చేసి అటు ఇటు చేసే వరకు వాళ్ళు వచ్చారు, కాంప్లిమెంట్ ఇచ్చారు. కానీ అవన్నీ మాకు వద్దు. ఆడు చావాలా, నయ్య చావాలా, నవ్వ చావాలి, మాకు ఆళ్ళు చావాలి. ఇంకో ఆడపిల్లకు కూడా న్యాయం జరగాలి. మాకు అట్లాంటి ఆడపిల్లలు కనాలి అనద్దు మగోడు అన్నోడు. మాకు ఆ న్యాయం కావాలి. మా కాళ్ళు మాత్రం బతకద్దు, అస్సలే బతకద్దు అంటే వాళ్ళు బతకద్దు. అసంటోళ్ళు భూమి మీద బరువు, దేశానికి బరువు. మొత్తం మీద చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అది మొదటి నుంచి కూడా వివాహమైన కొద్ది రోజులకే ఇద్దరు పిల్లలకి, 12 కవల పిల్లలకి జన్మనిచ్చింది. ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రిలోనే. అప్పటి నుంచి ఆమెకు విపరీతమైన టార్చర్ వచ్చింది. తమకు వారసులు లేరు, ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని చెప్పేసి కుటుంబ సభ్యులంతా టార్చర్ విపరీతంగా పెట్టడం జరిగింది. పక్కా ప్లాన్తో, ఆ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆ భర్త బావిలో వేసిండని అంటున్నారు. ఇప్పుడు తెలిసింది. ఎట్లా చూడొచ్చు? దీనికి సంబంధించి అయితే చాలా దారుణంగా చోటు చేసుకుంది. ఆడపిల్లలు పుడితే అంతేనా? ఆడపిల్లలకు న్యాయం కావాలి. కాదు, ఆడపిల్ల కానీ ఆమె సృష్టించుకుందా, కడుపులో పెట్టుకున్నదా? అని వల్లనే పుట్టిర్రు కదా పిల్లలు. అయితే పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా? తెలుసు నీకు. తెలిసినప్పుడు నువ్వు ఎట్లా చేసినావు? కాకపోతే పిల్లలను తల్లిని బాయిలెత్తానని ప్లాన్ వేసిండు. ఆమెను కూడా రమ్మన్నాడట, బండి ఎక్కుమన్నాడట. ఎక్కుమంటే అన్నదట కదా, నేను అరగంట తర్వాత అత్త ఇప్పుడు రాను, నువ్వు అన్న వల్ల పోయిందట. పోయినాక అరగంట ఒకటికి తీసుకపోతే ఈమె రెండింటి దాకా ఉన్నదట ఇంటికాడ. ఇంకా తీసుకొత్తలేనేది, అరగంటకు రమ్మన్నాడు కదా అని ఆయన తల అమ్మ ఫోన్ చేసిందట. అంతలోపు అమ్మ ఫోన్ చేసి పిల్లలు ఏం చేస్తారమ్మా అని అడిగిందట. అడిగితే బాయికాడి తీసుకుపోయిండు అలా డాడీ అన్నదట. అయ్యో వాళ్ళదే. అయితే బాయికాడి తీసుకుపోయినా అన్నాడు. అయ్యో బిడ్డ ఆయనకెందుకు నమ్మినావు, ఉరుకు బాయికాడికి ఉరుకు అని ఏమో చేస్తాడు, పిల్లల్ని ఏమో చేస్తాడు, ప్లాన్తోనే తీసుకుపోయిండు. పోపం మన వరకు ఇద్దరు పిల్లలు బాయిలేసినట్టు బాయిలో దిగి తాడు పట్టుకొని ఉన్నాడట. నేను గడ్డి కొత్తా అంటే ఇల్లు పడ్డారు, ఇల్లు నేను తీస్తాను అంటే అండట పోయి. అట్లున్నది. ప్లాన్తోనే చేసిండు. మొత్తం మీద పక్కా ప్లాన్తో స్కెచ్ వేసి మార్చినటువంటి పరిస్థితి. అక్కడే అన్నే పడ్డది. గడ్డి మందు కాడ ఫోన్ దొరికింది, సెల్ఫ్లో గడ్డి మందు ఉంది. 3 రోజుల సందే లంజముండా, నువ్వు చావుపో, నీ పిల్లలు చావుపో. 3 రోజుల సంద అంటే అద్దు బిడ్డ, నువ్వు చావద్దు, బావు కట్టుకొని నువ్వు కొంగు బుచ్చం ఎత్తుకొని అయినా నీ పిల్లలు చదువుకోవాలి, నువ్వు రా అంటే అడు దొరుకుతలేడు. అడుగు ఇటు తిడతాండు, అటు పోతాడు, ఇటు తిడతాండు, అటు పోతాడు, నమ్మిస్తాండు అన్నట్టు. ఓసారి మంచిగా మాట్లాడతాడు, ఓసారి ఇట్లా అంటాడు. అది బిడ్డ అట్లా నువ్వు చెయ్యకు, నీ పిల్లలు బావు కట్టుకొని అయినా నువ్వు బతుకుదు, బుచ్చ పడుకొని బతుకుదు, అనాథాష్టాలు వేసుకుందాం. ఇగో నేను ఇట్లా నచ్చ చెప్పుకుంటా అత్తన్న. గడ్డి మందు కాన్నే ఆయన పోనుంది, గడ్డి మందు నోట్లో పోసిండు. మామ ఆయన బయలులో ఉందా, వాళ్ళ మామది పోనాట. ఇగో వీళ్ళంతా ప్లాన్ చేసిర్రు, మాకు న్యాయం చేయరు. న్యాయం చేసేదాకా సో మొత్తం మీద చాలా హృదయ విదారకంగా మారింది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వీళ్ళ వదిలించుకోవాలి అనేటువంటి ప్లాన్తోనే ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి. కవల పిల్లలు, ఆడపిల్లలు పుట్టారు, మళ్ళీ ఆడపిల్లలకే జన్మనిచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి తరచూ దూషించడం, వేధించడం జరుగుతుంది. కన్నతల్లి ధైర్యం చెప్పింది, బిడ్డ నీ పిల్లల్ని నేను చదువుకుంటాను, వివాహ సమయంలో 1,00,000 రూపాయలు 10 తులాల బంగారం సైతం పెట్టాను, ఇంకా అవసరమైతే నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పేసి ఆ తల్లి బిడ్డకి భరోసా ఇచ్చింది. అయినప్పటికీ ఒక పక్కా ప్లాన్తోని ఆడపిల్లలు వద్దు అని వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో తల్లిని, 2 పిల్లల్ని వదిలించుకోవాలని ప్లాన్ చేసినట్టుగా వారు చెప్తున్నారు, రోధిస్తూ. ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడ్డారో ఎవరిని వదలకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.
విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి.